నమస్తే నేను మధు తమిళనాడులో విజయ్ ప్రవర్తన చూస్తుంటే రకరకాల వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. అసలు సీఎం గా ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారు అంటూ వార్తలు అయితే తెర మీదకి వస్తున్నాయి. అయితే నిన్న 2 సార్లు మాత్రం గవర్నర్ ని కలవడం జరిగింది విజయ్. మరి ఈ రోజు కూడా 4:30 గవర్నర్ తో అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. సో గవర్నర్ తో మరోసారి భేటీ కానున్నారు. మరి ఈ భేటీ అయినా చివరికి సీఎం ప్రమాణ స్వీకారానికి దారి తీస్తుందా అని విజయ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్ పర్సన్ బొమ్మన చెరువు శ్రీరామ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, విజయ్ ఆల్రెడీ ఎప్పుడో 4వ తేదీ గెలిచారు, రిజల్ట్ వచ్చాయి. సో ఇప్పటి వరకు కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు. గవర్నర్ తో మీటింగ్స్ పెట్టుకున్నారు, ఆల్రెడీ 2 సార్లు మీటింగ్స్ పెట్టుకున్నారు. ఈ రోజు కూడా 4:30కి మీటింగ్ ఉంది. సో ఈ మీటింగ్ తర్వాత అయినా సరే సీఎం గా ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యే మీటింగ్ నుంచి బయటకు వస్తారా, లేకపోతే ఇంకేమైనా చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు మెజారిటీ తక్కువ సీట్లు ఉన్నాయి అతనికి, ఏది 10 సీట్లు ఎంతో మ్యాజిక్ ఫిగర్ ఏదో అంటాం కదా, అది రావాలని. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండింటిని ప్రజలు తిరస్కరించారు. మెజారిటీ లేదు వాళ్ళకి. లేనప్పుడు సరే వాళ్ళు ఏదో రకరకాల వార్తలు వస్తున్నాయి, కలుస్తారు. కలిసేది తరువాత పక్కన పెడితే ఫస్ట్ హైయెస్ట్ మెజారిటీ ఎవరైతే వస్తారో, అంటే రాజ్యాంగం ప్రకారం కావచ్చు, ఆనవాయితీ ప్రకారం కావచ్చు, ఎక్కడైనా కానీ గవర్నరు అతనికి అవకాశం ఇవ్వాలి. ఎక్కడైనా చూడండి మీరు, ఇంకా కాంట్బట్టు లేదు అనే పరిస్థితుల్లో ఇంకా వాళ్ళు ఏదన్నా వీళ్ళిద్దరు కలుస్తారని ఇప్పుడు గంటకు వార్తలు వస్తున్నాయి. ఒకసారి పాండిచ్చేరి నుంచి వచ్చేసినారు, పళనిస్వామి కలిసినాడు, స్టాలిన్ కూడా కలిసినాడు అని కూడా కొన్ని వార్తలు వచ్చేస్తాడు ఎవరిని, పళనిస్వామితో. సో అదంతా పక్కన పెడితే ప్రజల యొక్క తీర్పును తమిళనాడులో అతనికి వీళ్ళిద్దరికి 20-21% వస్తే అతనికి 30% పైన వచ్చింది ఓట్లు. 7 జిల్లాల్లో అతని ఖాతా కూడా తెరవాల, జీరో అంటున్నారు, ఒక్క సీటు రాల. అయినప్పటికీ మీకు రాలా కదా, వీళ్ళిద్దరికి రాలా కదా. రానప్పుడు ప్రజల తీర్పు ప్రజాస్వామ్యంలో నేను చెప్పాను. ఇప్పుడు ఏదో వేరే పాకిస్తాను, బంగ్లాదేశో లేదంటే వేరే వేరే దేశాలు అయితే అది వాళ్ళ ఇష్టం. మనం చూస్తూనే ఉన్నాం, గెలిచిన వాళ్ళని కాకుండా ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి సీట్లో కూర్చోపెట్టడము, ఇతన్ని వెంటనే అరెస్ట్ చేయడము. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ చూసాం కదా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆయన జైల్లో ఉండి కూడా మళ్ళా మెజార్టీ వచ్చింది ఆయనకు. ఇండిపెండెంట్గా ఆయన సింబల్ కూడా కొట్టేస్తే ఇండిపెండెంట్గా నిలబడి గెలిచారు. కానీ అతన్ని రిలీజ్ చేయలే. ప్రజాస్వామ్య దేశం అంటే ఏమిటి అర్థం? ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఎవరు, గవర్నర్లు కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, రాజ్యాంగానికి ప్రతినిధులుగా ఏం చేయాలి? మనము ప్రజాస్వామ్యబద్ధంగానే పోవాలి, రాజ్యాంగబద్ధంగా పోవాలి. ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎవరికి ప్రజల తీర్పు ఉంది. ఒకవేళ సీట్లు తక్కువ ఉండొచ్చు, 5-10 పక్కన పెట్టు, కానీ ఒక సాంప్రదాయం ఉంది, రాజ్యాంగం ప్రకారం కూడా ఉంది, అక్కడ ఆ పాయింట్ ఉంది. ఆర్టికల్స్ ప్రకారం ఎవరికైతే ఎక్కువ సీట్లు వచ్చి ఉంటాయి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వు, టైం ఇవ్వు. అతనికి 1 వారం రోజులు, 5 రోజులు, 6 రోజులు ఏదో టైం ఇవ్వు. నువ్వు ఆయన ప్రూవ్ చేసుకోలేదనుకో, అప్పుడు యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు సెకండ్ ఎవరు ఉంటారో ముందుకు వస్తారో, గవర్నర్ పాలనకి వెళ్ళిపోతుంది. కాదు, సెకండ్ మళ్ళా ఎవరైనా ప్రూవ్ వస్తే, మెజార్టీతో వస్తే, మెజార్టీ. ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయినాయి కదా, వెంటనే గవర్నర్ పాలన పెట్టి ఆ ప్రజలను ఆ పాల పొంగునంతా మీరు నీళ్లు జల్లేసి అది కూడా చేయకూడదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఇప్పుడు ఎలక్షన్లు జరిగినాయి కదా, రకరకాల సీట్లు రావచ్చు, రకరకాల రిజల్ట్, అది పక్కన పెడితే సెకండ్ ఎవరు ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఒకవేళ డిఎంకే కలిసి వెళ్తే కలుసుకొని, లేదా టీవీకోలు కూడా పోయి కలిసిపోయింది కాదు, మనకు అది వద్దు. టీవీకీలో కూడా చీలిపోతారో లేదంటే టీవీకే వీళ్ళు చీలి వస్తారో అది పక్కన పెడితే, అతను కనుక ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ఇతను ప్రూవ్ చేసుకోకపోతే మెజారిటీ నింద ఉండదు కదా. అప్పుడు అరే ఆయనకి మెజారిటీ లేదు, ఏం చేద్దామంటారు. కేంద్రం మీద నింద ఉండదు. ఇప్పుడు ఏం పోతుంది, బాల్ కూడా ఇప్పుడు కొంత కేంద్రం మీద పోతా ఉంది, నెట్టే అది జరుగుతుంది. అది ఇప్పుడు అప్పుడే గవర్నర్ లోక్ భవన్ దగ్గరకు పోయి వాళ్ళు టీవీకి వాళ్ళు అంతా ధర్నాలు చేస్తున్నారు. స్టార్ట్ అయింది, అది మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి మనం మాట్లాడుకోవాలనుకుంటే ఆ ఎన్నికల గురించి ఎవరికి అవకాశం ఇవ్వాలా, ఎవరికి ఇవ్వకూడదు అనుకుంటే ఇచ్చేయి నువ్వు యాజ్ పర్ రూల్. అయితే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ పెడతామండి,
అవును. ఒక సీటుకు మనం నలుగురు పోతాం. మొట్టమొదటి ర్యాంక్ వచ్చిన కదా పిలుస్తారు. అవును. ఆ సీటుకి వాళ్ళు రానప్పుడు రెండో వాడిని పిలుస్తారు. అవును. రెండో వాడు రాకపోతే మూడో ఆటికి అయిపోయింది. అవును. నువ్వు ఫస్ట్ లోనే మూడో వాడిని పిలిచేసి మొదటి వాడిని పక్కన పెడితే కుదరదు కదా చట్టం ప్రకారం. ఇప్పుడు అతను కోర్టుకు పోతానంటాను. అవును. నేను చెప్పేది కోర్టు కూడా రేపు అదే చెప్తే అప్పుడు ఇంకా బదనాం అవుతారు కదా. మనం ఇక్కడ రాజ్యాంగం ప్రకారం మాట్లాడుకోవాలంటే రాజకీయాలు పక్కన పెట్టి ఎలక్షన్ అయిపోయింది, సీట్లు స్పష్టంగా తెలిసిపోయింది, రిజల్ట్ వాటి వరకు పోయి నిలిచిపోయినాడు ఆయన. మిగతా వాళ్ళు దరిదాపుల్లో కూడా లేదు. ఇప్పుడు వాళ్ళ భాగస్వామ్య పశ్చిమలో ఉండే వాళ్ళు చీలిపోతా అన్నారు కదా. కాంగ్రెస్ పోయింది, ఎవరు వీసీకే పక్కకు పోయినాడు, ఎవరెవరు ఆమె మన విజయకాంత్ భార్య ఆడే. అసలు ఇది ప్రపంచంలో లేని పార్టీలు ఉన్నాయి ఆడ. ఇంటికో పార్టీ ఉంటాయి తమిళనాడులో. ఈ పేర్లు కూడా చెప్పలేరు ఎవరు, ఏ రకరకాల పేర్లు. ఆ పిఎంకే రామదాసు ఆయనకేదో 3-4 వచ్చినట్లు. ఇప్పుడు వాళ్ళలోనే రకరకాలుగా ఈ పొత్తుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చీలిపోయి మేము పోతాము వస్తాము. కమ్యూనిస్టులు వాళ్ళు ఈరోజు ఈవినింగ్ మేము చెప్తామని. కాబట్టి నేననే మనం మాట్లాడుకుంటే స్పష్టంగా రాజకీయాల్లో మనం ఏ పార్టీ అన్నా కానీ ఇప్పుడు ఆ రోజుల్లో రామారావును పిలవడానికే కదా గవర్నర్ రామలాల్ అంత బదనాం అయిపోయాడు. మా పార్టీలో 85లో రామ్లాల్ చేసినటువంటి పనికి ప్రపంచమంతా గవర్నర్ వ్యవస్థకే దద్దరిల్లిపోయింది సార్. ఆ రోజు చెడ్డ పేరు వచ్చింది. మన కర్ణాటకలో పటేల్ గవర్నమెంట్ బెస్ట్ ఉదాహరణ. అతనికి ఇట్లే జరిగితే మన రాష్ట్రపతి జోక్యం చేసుకుని ఎవరికి మెజార్టీ ఉందో వాళ్ళని పిలవండి అని చెప్పి కూడా ఆ రోజుల్లో జరిగింది. చాలా ఉదాహరణలు ఉన్నాయి అట్లా. కాబట్టి అతనికి ఇన్ని సీట్లు వచ్చినాయి, ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చినారు. సరే ఆయనకు 10 సీట్లు తక్కువ వచ్చినాయా ఎక్కువ వచ్చినాయా మిగతా వాళ్ళు రాలేదా అది పక్కన పెడితే సాంప్రదాయబద్ధంగా కానీ రాజ్యాంగం ప్రకారం అతన్ని పిలవాలి. పిలవండి, ఏం పోతుంది. ఇప్పుడు ఆ 108 మంది రేపు మెజార్టీ రాలేదనుకో అతనికి, అతనే తప్పుకుంటాడు. మళ్ళీ ఆ నింద మీకెందుకు? ఉన్న సాంప్రదాయాలు మనం ఎందుకు చెడగొట్టాలా? ఉన్న రాజ్యాంగబద్ధమైనటువంటి విలువల్ని మనం ఎందుకు? ఇప్పుడు ఆ రోజు చూడు వాజ్పేయి గారు ఒక్క ఓటుతో ఓడిపోయారు. ఓటింగ్ పెట్టారు 98లో. ఆ స్పీకర్ గా ఉన్న స్థానంలో అయినా ఓటు వేసినాడు. వేయచ్చు అతను కూడా. వేస్తే ఒకే ఓటుతో ప్రధానమంత్రి పదవి కోల్పోయాడు. మళ్ళీ ఫుల్ మెజార్టీతో వచ్చాడు. వితిన్ మళ్ళా ఒక 6 నెలలకు ఎలక్షన్ పెడితే 99లో మెజార్టీ వచ్చి, కానీ అప్పుడు కూడా 12 సీట్లు తక్కువ వచ్చినాయి అతనికి. 12 కాదు 22. తెలుగుదేశంకి 22 వస్తే ఆ 22 మళ్ళా మెజార్టీ. ఫస్ట్ లో 12 తక్కువ వచ్చినాయి, అప్పుడు ఇవ్వాల మద్దతు. రెండోసారి అతనికి 22 సీట్లు తక్కువ వస్తే చంద్రబాబు నాయుడు గారు విజ్ఞతతో ఆలోచించి వాజ్పేయి గారికి 12 సీట్లు కూడా ఇచ్చినాము. ఇప్పుడు ఫస్ట్ టైం 98లో తక్కువ ఉంది ఒక సీటు. ఆ 12 కీలకమైంది అప్పుడు కూడా చూడండి. సరే రెండోసారి కూడా 22 సీట్లు మా తెలుగుదేశం పార్టీకి వస్తే అప్పుడు మద్దతు ఇస్తే అప్పుడు కూడా 22 అతనికి తక్కువ వచ్చింది మనం బీజేపీకి. ఆ రోజుల్లో కూడా ఢిల్లీలో ప్రత్యక్షంగా నేను అన్ని చూసినాను, పాల్గొన్నాను మేము. అట్లా రకరకాలు ఉన్నాయి. కేంద్రంలో పార్లమెంట్లో అట్లా జరిగినాయి, అనేక రాష్ట్రాల్లో అట్లా జరిగినాయి. ఇప్పుడు కూడా అతనికి ఇస్తే ఏం పోతుంది? ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఓడిపోయినారు, ప్రజలు తిరస్కరించినారు చిత్తు మరీ. అసలు ఎంత ఘోరంగా ఓడిపోయినారు చూసాం కదా. అంత బలమైన పార్టీలు కదా, మనమే చర్చించుకున్నాం. అతని రానోడు కూడా అని చెప్పినాను నేను ఆ రోజు. అంటే ఇతనికి 15% సీట్లు రావచ్చు, 10-20 సీట్లు 20-30 సీట్లు రావచ్చు అనుకున్నాను. కానీ ఎవ్వరు అసలు నమ్మినోళ్ళు లేరు. కేంద్ర ఇంటెలిజెన్స్ నమ్మలా, రాష్ట్రాలు నమ్మలా, సర్వేలు లేదు. ఏమే వచ్చింది ఆయనకు ప్రజల తీర్పు. అక్కడ ప్రత్యామ్నాయం కనపడ్డాడు ఆయన. ఈ 2 పార్టీలేనా అని చెప్పేసి. వీళ్ళలో విపరీతం అవినీతి, విపరీతము దోపిడీ. జైల్లో నుంచి బయట నామినేషన్ పోయి విడుదలై నామినేషన్ వేశారు. అతను ఎవరు? ఆరోగ్య శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి మురుగన్ ఎవరు? చిత్తుగా ఓడిపోయినాడు. ఎందుకు? స్టాలిన్ ఓడించిన వ్యక్తి ఎవరు? నా దగ్గర ₹1 లేదు.
ఇతని కంటే వయసులో ఎక్కువ ఆయన. అతని చేతులు స్టాలిన్ ఓడిపోయాడు కదా. అవును. స్టాలిన్ అంటే ఏంటి, బలమైన పార్టీ కదా, అవును. ముఖ్యమంత్రి కదా నువ్వు, అవును. మళ్ళా రెండోసారి అధికారంలోకి వస్తామని చెప్పి నీ కొడుకు 3,000 చిల్లర ఓట్లతో ఏదో బయటపడ్డాడు. నేను అనేది ప్రజలు ఇచ్చే తీర్పును మనం గౌరవించాలా. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కూడా అయ్యా మేమైతే రాము, మేము ఇప్పుడు ఏర్పాటు చేయలేము, మాకు మెజారిటీ లేదు అని మీరు చెప్పండి, ఏం పోతుంది. ఇప్పుడు అనిశ్చితి అనేది మంచిది కాదు. ఇప్పుడు ప్రజలలో ఉన్నటువంటి విషయాలు నేను చెప్తాను. అక్కడ ఆడ జరిగిన నేపథ్యము, ఎలక్షన్లు ఏమి, తర్వాత ఏమి, ఇప్పుడు జరుగుతున్నది. కాబట్టి విజయ్కి ఇవ్వాల్సిందే. నా వ్యక్తిగతంగా కానీ రాజ్యాంగ ప్రకారంగా చూసినా సాంప్రదాయబద్ధంగా చూసినా కూడా నేను అనుభవంతో చెప్తున్నా. నేను ఎంతో 40-50 ఏళ్ళుగా రాజకీయాలు గమనిస్తూ ఉన్నా. రాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతూ ఉంది. ఇప్పుడు వేరే దేశాలు చూడండి, ఋషి సునాక్ ఎట్లా పోయాడు, బ్రిటన్లో ఫస్ట్ వచ్చాడు కదా. మళ్ళీ వాళ్ళ పార్టీలోనే అతనికి రాలా, ఏది వితిన్ పార్టీలోనే అతను నామినేట్ కాలేకపోయాడు మళ్ళీ ప్రతినిధుల సభలో. మరి ఇంటికి పోయాడు కదా ఆయన. మళ్ళీ వాళ్ళ పార్టీలో ఇంకొకరు వచ్చారు కదా ప్రధానిగా. సో నేను చెప్పేది మనం వీటన్నిటిని తీసుకోవాలి. ఇప్పుడు అమెరికాలో చూస్తున్నాం కదా, ప్రజాస్వామ్య దేశమే కదా. కాబట్టి విజయ్కి ఇస్తే అది రాజ్యాంగ వ్యవస్థలకు కూడా చెడ్డ పేరు ఉండదు. కేంద్రం కావచ్చు, గవర్నర్ కావచ్చు, ఇతరులు కావచ్చు. అతను ఫెయిల్ అయినాక మళ్ళీ మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో రాజ్యాంగం ప్రకారం తీసుకోండి. రెండో ఛాన్స్ ఎవరికి ఇస్తారో ఇవ్వండి. అది అక్కడ జరిగే పరిస్థితి. సో ఏదేమైనా సరే ఇప్పుడు గవర్నర్ తో మీటింగ్ తర్వాత మరి గవర్నర్ కూడా రాజ్యాంగ ప్రకారం మళ్ళీ విజయ్తో ప్రమాణ స్వీకారం చేయిస్తారా, లేదంటే తర్వాత కూడా ఆ మ్యాజిక్ ఫిగర్ కోసమే తిరిగి పంపుతారా? మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.